ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో కూటమి నాయకులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈరోజు ఈ సమావేశం జరగడానికి ముఖ్య కారణం గతంలో జనవరి 24వ తారీఖున 27 కోట్ల రూపాయలతో 240 పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేత శంకుస్థాపన చేయించడం జరిగింది. ఆ రోజు శంకుస్థాపన చేసిన రోజే ఈ 240 పనులు కూడా 60 రోజుల లోపల పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం 240 పనులు కూడా పూర్తి అయిపోయినాయి. టూరింగ్ దశలో కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని జనవరి 24 అంటే మార్చి 24 లోపల కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. మార్చి 22వ తారీఖు ఆదివారం రోజు ఈ ప్రారంభోత్సవాల కార్యక్రమం చేసుకోవడం జరుగుతాం. ఈ ప్రారంభోత్సవం కార్యక్రమం పడారిపల్లిలో చీఫ్ గెస్టులు పిలిచి చేయడం జరుగుతుంది. శాసనసభ్యులు సేరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ టైంకే అన్ని డివిజన్లో కూడా ఎక్కడెక్కడైతే మనం శంకుస్థాపనలు చేశామో ఆయా డివిజన్లో కూటమి నాయకులు ప్రజల్ని సమన్వయం చేసుకొని ఆయా డివిజన్లో ఉన్న జరిగిన పనుల్ని ఆ వీధుల్లో ఉన్న ప్రజలందరినీ కూడా వారి ఇంటికి పోయి కూటమి నాయకులందరూ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి వారందరినీ కూడా ఈ ప్రారంభోత్సవ పండుగ కార్యక్రమంలో వారందరినీ కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున కొన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఒక ఆదర్శవంత నియోజకవర్గంగా అభివృద్ధి చెందేదానికి శాసనసభ్యులు సేరెడ్డి గారి ఆధ్వర్యంలో కూటమి నాయకులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్లోనే ఒక అభివృద్ధి నియోజకవర్గంగా తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఈరోజు నెల్లూరు రూరల్లో ఎమ్మెల్యే గారి కార్యాలయం జరిగిన కూటమి నాయకుల కార్యకర్తల సమావేశంకి ఇచ్చేసిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రతి ఒక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.